కీర్తనల గ్రంథం 115వ కీర్తన మొదటి 8 వచనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించినట్టుగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మా అపరాధాలని, పాపాలని క్షమించి ప్రభువనైనా కృప చూపించి మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. విని గ్రహించి లోపడడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని నమ్మడానికి కృప చూపించమని, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి కృప చూపించమని ప్రభు అటువంటి జ్ఞానం, విశ్వాసం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, కృప చూపించండి. గడిచిన కాలంలో అనేకసార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, వాక్యం ద్వారా ఆదరించారు, పోషించారు. ప్రభువా, ఆత్మీయంగా ప్రభువాన్ని తృప్తిపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మీరు యొక్క ఉదయకాల సమయంలో ప్రభువానైనా మీరేమంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పరిపాలనను బట్టి, మీ తీర్పులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభువానైనా ఉదయకాల సమయంలో ప్రభువానైనా జ్ఞాపకం చేసుకొని ప్రభువానైనా మరొకసారి మాతో మాట్లాడబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. జపాన్ దేశంలో ఒక ప్రాంతంలో బుద్ధునికి చాలా పెద్ద విగ్రహం క్యోటో అనే ప్లేస్లో 1500 సంవత్సరంలో బుద్ధుడికి విగ్రహం కట్టారు, బుద్ధుడు దేవుడిగా కొలవటానికి. అయితే చాలా పెద్ద విగ్రహం, అది చాలా ఎత్తైన విగ్రహం. అయితే ఆ విగ్రహం కట్టిన తర్వాత అక్కడ చాలా పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఆ విగ్రహం పడిపోయింది. అయితే చాలామంది ఏమన్నారంటే, దేవుడైతే మరి ఎందుకు ఆ విగ్రహాన్ని కాపాడుకోలేకపోయాడు అన్నట్లు కొంతమంది అనుకున్నారు. అయితే చూడండి, ఇక్కడ విగ్రహాల గురించి ఇక్కడ మనం చదివితే ఈ మాటల్లో 115వ కీర్తనలో మనం చదవచ్చు. చూడండి, విగ్రహములు వెండి బంగారువి, మనుషుల చేతి పనులు, నోరున్న పలుకవు, కన్నులుండా చూడవు, చెవులుంటాయి కానీ వినవవు, ముక్కులుంటాయి కానీ వాసన చూడవు, చేతులు ఉంటాయి ముట్టుకోవు, పాదాలు నడవవు, గొంతుకుతో మాట్లాడవు. అయితే 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచువారు. వాటిని చేయడం, వాటి మీద నమ్మకం ఉంచుకోవడం అన్నది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఆ విగ్రహాలు వంటి వాళ్ళే అటువంటి స్పిరిట్, అటువంటి మనసు కలిగిన వాళ్ళే అయిపోతారు అన్నది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మీరు చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం
38 నుంచి 42 వరకు చదువుతున్నాను. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియు తన సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. క్రైస్తవ జీవితం లేకపోతే మనిషి జీవితం మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఆంతరంగిక జీవితం, బాహ్యక జీవితం, శరీరానుసారమైన జీవితం కన్నా ఆత్మానుసారమైన ఆంతరంగిక జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనిషిలో మనం చూస్తే ప్రాణం లేకపోతే జీవం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, జీవానికి బదులుగా మనం ఏంటంటే ఏమి చెల్లిస్తాం అంటే జీవం అన్నది చాలా విలువైంది. యేసు ప్రభు వారు ఏమన్నారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట కంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రాణం చాలా విలువైంది కదా. సోల్ అన్నది చాలా విలువైంది. అలాగే ప్రాణాత్మ దేహాలు అన్నది మనం 3 భాగాలు మనిషిలో మనం గమనించవచ్చు. సో ఆ ప్రాణము లేకపోతే ఆత్మ అనుసారమైన జీవితం, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. సో ఇది మనం గమనించుకొని ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాణాన్ని కాపాడుకోవడం, సోల్ని కాపాడుకోవడం అన్నది ప్రాముఖ్యమైంది. సో ఈ విగ్రహారాధన వలన లేకపోతే దేవునికి బదులుగా వేరు దేనిని ఆరాధించిన, దేని వైపు మనం మొగ్గు చూపిన, దేనిని ప్రేమించిన అది విగ్రహారాధన కిందకే మనకు వస్తుందని మనకి తెలుసు. సో ఈ విగ్రహారాధన అంటే మన లోపల, మన జీవం లోపల, అంటే మన సోల్ లోపల చూస్తే మనిషి చిత్తం, మనిషి మనస్సు, మనిషి మనస్సాక్షి, మనిషి తెలివితేటలు, మనిషి యొక్క జ్ఞానం లేకపోతే మనిషి యొక్క మనిషికి సంబంధించినవి ఇవన్నీ కూడా మనస్సు, మనస్సాక్షి ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. హృదయం, ఇవన్నీ కూడా ఆంతరంగిక జీవితానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా రోజు కూడా మనం చూస్తే ఒక బ్యాటిల్లో లేకపోతే మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. అంటే మన చిత్తం బయటకు వస్తుంది. అంటే మన తెలివితేటలు, మన అనుభవాలు లేకపోతే మన మనస్సాక్షి, మన మనస్సు ఇవన్నీ కూడా కలిసి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. కానీ దీని మీద, అంటే మన మనస్సు మీద, మన మనస్సాక్షి మీద, మన హృదయం మీద, మన చిత్తం మీద, మన ఆలోచనల మీద, తలంపుల మీద, వీటన్నిటి మీద, మన హృదయం మీద చాలా అంటే వాటి మీద అటాక్ జరుగుతుంది. అంటే అవన్నీ కూడా సరైన నిర్ణయం తీసుకోకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఒక అటాక్ గురవుతాయి. అంటే మనం సరైన నిర్ణయం తీసుకోలేము. అంటే మన మనస్సాక్షి, మన హృదయం కూడా మోసపరచబడతాయి. లేకపోతే అందుకనే హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగి ఉంది మనిషి హృదయం అని అంటారు. ఎందుకంటే అందులో నుంచి మంచి వచ్చే అవకాశం లేదు. ఈ ఆలోచనల నుంచి, అనుభవాల నుంచి వచ్చేవంతా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా విగ్రహాల్లాగా
మనకు తయారైపోతాయి. అంటే మనకున్నటువంటి అనుభవాలు, మన తెలివితేటలు, మనం అనుకుంటున్నటువంటి జ్ఞానం, మన మనిషికి సంబంధించినవన్నీ కూడా దేవుని వైపు ఆలోచించకుండా ఆటంకాలుగా అయిపోతాయి. అందువలన అంటే విగ్రహారాధనతో సమానం అది. అందుకనే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు కావచ్చు, యేసు ప్రభు వారు కావచ్చు, విగ్రహారాధన అనేది చాలా భయంకరమైనదని, దాని వైపు నుంచి తప్పించడానికి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎన్నుకొని వాళ్ళని ప్రత్యేకపరిచి విగ్రహారాధన నుంచి ప్రత్యేకంగా జీవించాలని, వాళ్ళని దేవుడుగా మీరు యెహోవాని తండ్రిని దేవుడుగా కలిగి ఉండాలని, ఆయన వైపు చూస్తూ జీవితం నడుచుకోవాలని, దేవుని ఆజ్ఞలకు లోబడాలని, ఆయన్ని ప్రేమించాలని, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుని ప్రణాళికలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, విగ్రహారాధన ఎందుకు దేవుడు అసహ్యించుకుంటున్నాడు, దేవునికి ఎందుకు ఇష్టం లేదు అంటే దానికి కారణం ఇదే. దేవునికి ప్రతిగా, అంటే దేవుని వైపు చూడకుండా చేసేసేదే విగ్రహం. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ రాళ్లల్లో లేకపోతే మనిషి చేసినటువంటి వాటిల్లో ఏమీ ఉండవు, వాటిలో జీవం ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు జీవం కలిగిన వాడు, అంటే మాట్లాడతాడు, మనతో సంబంధం కలిగి ఉంటాడు, రిలేషన్షిప్ ఉంటుంది. అందుకే మార్తకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవునితో రిలేషన్షిప్ కోసం ప్రాధాన్యత ఇస్తుంది మరియా. కానీ మార్త ఏం చేస్తుందంటే ఇహలోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం గమనించవచ్చు అక్కడ. సో కాబట్టి ఇహలోక సంబంధమైన వాటికన్నా కూడా పరలోక సంబంధమైన వాటి మీద ఆ జ్ఞానం అటువంటిది చాలా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం, దేవుని వైపు ఆలోచించాల్సిన అవసరం. మన ఫోకస్ అంతా యేసు ప్రభు వారి మీద ఉండాలి, మన మనస్సు అంతా తండ్రి మీద ఉండాలి. అప్పుడే మనకి నిజమైన క్రైస్తవ జీవితం, లేకపోతే మానవునిగా మనం సరైన జీవితం జీవించే అవకాశం ఉంటుంది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, మనం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు మీ పిల్లలను, అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు, అంటే కానాన్ దేశం వెళ్ళాక వాగ్దాన దేశం ప్రవేశించిన తర్వాత మీరు సరిగ్గా జీవించకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత, అంటే బాగా కానాన్లో ఎక్కువ కాలం నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల, ఒకవేళ చాలా కాలం అయిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాల వైపు తిరిగిపోతే, విగ్రహారాధన వైపు తిరిగిపోతే దేవునికి కోపం వస్తుంది. దేవుని కోపం అప్పుడు అటువంటి కీడు చేస్తే మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకుని దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారు. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నారు. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోతారు అన్నది వాక్యం చాలా భయంకరంగా హెచ్చరిక దయచేస్తూ ఉంది. సో కాబట్టి విగ్రహాల వైపు, అంటే రాళ్లను పూజించడం అనే కాదు, మన హృదయంలో నుంచి వచ్చే ప్రతి దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన కూడా విగ్రహమే. అంటే దేవుని ప్రాధాన్యతను తీసేసి ఈ లోక సంబంధమైన వాటికి, లేకపోతే శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే ప్రతిదీ కూడా విగ్రహం. మార్త తొందరపాటు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా విగ్రహాలుగా అయిపోతాయి. సో ఆత్మానుసారమైన జీవితం, ఆంతరంగిక జీవితాన్ని కాపాడుకోవడం, ఆంతరంగికమైనటువంటి ఆ జీవాన్ని కాపాడుకోవడం,
చూడండి, ప్రాణం చాలా ప్రాముఖ్యం, ఎంతో విలువైంది. లోకం అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ఉపయోగం అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో కాబట్టి మనం ఆంతరంగిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలన్నాడు. నీ హృదయం అంటే సోల్, నీ జీవం అంటే హృదయం ఎక్కడ ఉంటుంది అంటే సోల్లో ఉంటుంది, మన ప్రాణంలో ఉంటుంది. హృదయం అవ్వచ్చు, చిత్తం అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, తెలివితేటలు అయి ఉండొచ్చు, మన జ్ఞాపక శక్తి అయి ఉండొచ్చు, మెమరీ అయి ఉండొచ్చు, ఏదైనా కాన్షియస్ అంటే మనస్సాక్షి, ఇవన్నీ కూడా మన ఆంతరంగిక జీవితానికి సంబంధించినవి కాబట్టి, జీవానికి సంబంధించినవి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ బ్లేమ్లెస్గా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాలని మనం సరి చేసుకొని ఇటువంటి గొప్ప జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుతున్నావు, నీవు వారిని కొట్టితివి. అంటే యథార్థంగా ఎవరు ఉంటారా అన్నది యేసు ప్రభు వారి తండ్రి చూస్తూ ఉన్నాడు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. అంటే దేవుడు వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి దేవుడు వాళ్ళని శిక్షకి గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు, కానీ వాళ్ళకి ఏమీ దుఃఖం కలగట్లేదంట. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడట్లేదు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపట్లేదు. అంటే చాలా కఠినంగా హృదయం, స్టోన్ లాగా గట్టిగా, అంటే ఏమి రియాక్షన్ లేదు. అంటే చూడండి, ఇందాక మనం ఉదయకాల సమయంలో ఆ యొక్క కీర్తనల గ్రంథంలో 115వ కీర్తనలో మనం చదువుకున్నాం 8వ వచనంలో, ఆ విగ్రహాలని పూజించేవాళ్ళు, దాన్ని చేసేవాళ్ళు, విగ్రహాలను నమ్ముకునే వాళ్ళు ఆ విగ్రహాల్లాగా అయిపోతారని. వీళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా అలాగా దేవుని వైపు ఆలోచించకుండా దేవుడు శిక్షించిన, డిసిప్లిన్ చేసిన, క్రమశిక్షణ చేసిన వాళ్ళకి మాత్రం అసలు మార్పు వాళ్ళ జీవితాల్లో రావట్లేదు. అంటే ఈ విగ్రహాల్లాగా అయిపోయారు. విగ్రహం ఎలాగైతే అంటే విగ్రహం లెవెల్కి ష్రింక్ అయిపోయారు. అంటే ఆత్మీయమైన నేత్రాలు పనిచేయట్లేదు, ఆత్మీయంగా వాళ్ళకి ఏమి సత్యం వినబడట్లేదు, దేవుని వాక్యం అర్థం అవ్వట్లేదు. ఈ రోజుల్లో మీరు చూడండి, సంఘాలకు రావచ్చు, బైబిల్ స్టడీస్కి రావచ్చు, ప్రార్థనలకు రావచ్చు, కానీ జీవితాల్లో మార్పు లేని వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే వాక్యం వాళ్ళ జీవితాల్లో పని చేయట్లేదు. వింటున్నారు, వాక్యం నచ్చుతుంది, మంచిగా ఫీల్ అవుతున్నారు, కానీ అక్కడితో ఆగిపోతుంది. జీవితాల మీద వాక్యం యొక్క ప్రభావం, జీవితాలు వాక్యానుసారంగా మార్చుకునే బిలీవర్స్, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువగా ఈ రోజుల్లో మనం గమనిస్తాం. సో కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయ కాఠిన్యం నుంచి మనం బయటపడాలి. ఈ విగ్రహాలన్నీ ఏ ప్రాంతాల్లో అయితే దేవునికి విలువ లేదో మన జీవితాల్లో, ఏ ప్రాంతాల్లో అయితే మనం దేవునికి ఘనపరచట్లేదో, దేవుణ్ణి మనం స్తుతించట్లేదో, లేకపోతే దేవుని మాటకు లోబడట్లేదో, అటువంటి ప్రాంతాలన్నింటినీ ఉదయకాల సమయంలో మనము దేవునికి సమర్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాపపు ఆలోచనల్ని, తలంపుల్ని, వీటన్నిటిని సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటంలో మన పాపపు ఆలోచనలే డామినేట్ అయిపోయి, ఆ విగ్రహాలు ఎలాగైతే విగ్రహారాధనలో చేసేవాళ్ళు విగ్రహాల్లాగా ఎలాగైతే అయిపోతారని దేవుడు చెప్పాడో,
అలాగే మన హృదయాలు కాఠిన్యం అయిపోతాయి, మన చిత్తం దేవునికి వ్యతిరేకం అయిపోతుంది, మన మనస్సులు దేవునికి దూరం అయిపోతాయి, మన మెమరీస్, మన జ్ఞాపకాలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. మన అనుభవం దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవునికి వాక్యానుసారంగా జీవించడానికి ఉపయోగపడవు. ఆంతరంగిక జీవితంలో, ప్రాణంలో, జీవంలో ఇవన్నీ దాగి ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దేవుడు క్రమశిక్షణ చేస్తాడు. అప్పుడు మనం వాటికి లోబడాలి. సో కాబట్టి మన మనస్సు మారాలి, రూపాంతరం చెందబడాలి. తద్వారా దేవుని చిత్తం తెలియాలి. మన సొంత చిత్తం, సొంత పాపపు ఆలోచనలు, తలంపులన్నీ సిలువకు అప్పగించబడాలి. అటువంటి గొప్ప జీవితం మనందరికీ దొరకాలి ఉదయకాల సమయంలో. సో కాబట్టి మనం ఉదయకాల సమయంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు మనం నేర్చుకొని మన ఆంతరంగిక జీవితంలో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలీదు. ఆంతరంగిక పోరాటం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. సో మన మనస్సు పరిస్థితి తెలియట్లేదు. అవి తెలుసుకోవాలన్న ఆశ కూడా లేదు. మన చిత్తం ఏ విధంగా ఉంది అంటే సొంత ఆలోచనలు ఎలాగున్నాయి, దేవునికి అనుగుణంగానే ఉన్నాయా, దేవుని ప్రణాళికలకు అనుకూలంగా ఉన్నాయా, దేవుని వాక్యానికి లోబడే మనసు మన జీవితాల్లో ఉందా, లేదా హృదయం కఠినంగా ఉందా, లేకపోతే దేవుని వాక్యానికి రెస్పాండ్ అవుతుందా లేదా అని మనం ఈ ప్రతినిత్యం మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకు తెలియకుండానే వాక్యం నుంచి, దేవుని నుంచి మనం దూరం అయిపోయి, వాక్యానుసారమైన జీవితం నుంచి దూరం అయిపోయి ఇలాగ విగ్రహాల్లాగా మనకి విగ్రహం లెవెల్కి మనం ష్రింక్ అయిపోతాం. అంటే కళ్ళు కనిపించవు, కళ్ళు బయర్లు గమ్ముతాయి. అంటే ఆత్మీయమైనటువంటి కనువిప్పు దొరకదు మనకి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు కనువిప్పు దొరుకుతుంది. అంటే దేవుడు సత్యం చెప్తున్నప్పుడు మనకి ఇదా నిజమైన క్రైస్తవ జీవితం అంటే, లేకపోతే ఇదా దేవుడు కోరుకుంటున్న జీవితం, ఇది దేవుని ప్రణాళిక నా జీవితంలో, ఇది దేవుని చిత్తమా నా జీవితంలో అని తెలియదు. కాఠిన్యం, హృదయ కాఠిన్యం అవ్వచ్చు, లేకపోతే కళ్ళు కనిపించకపోవడం, అంటే ఆత్మీయ మనోనేత్రాలు కనిపించక ఆత్మీయ గుడ్డితనానికి గురైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే వాక్యం వింటాం, ప్రతి వారం వస్తాం, వాక్యం వింటాం, కానీ మన జీవితాల్లో మార్పు ఉండదు. అలాగే ఆలోచిస్తాం, అలాగే ఆదాము స్వభావంలోనే బ్రతుకుతూ ఉంటాం. ఇంకా ఈ లోకానుసారమైన జీవితమే జీవిస్తూ ఉంటాం. మన జీవితాల్లో, మన పనుల్లో మార్పే ఉండదు. లోకం, శరీరం ఇవన్నీ డామినేట్ అయిపోతాయి. మనకు గర్వము, మన ప్రైడ్ ఇవన్నీ, అంటే సెల్ఫ్ లైఫ్ అన్నది డామినేట్ చేసేసి క్రైస్ట్స్ లైఫ్ అన్నది బయటికి రాకుండా చేసేస్తుంది. సో అందుకే దేవుడు పాత నిబంధన కాలంలో విగ్రహారాధనని అసహ్యించుకునేవాడు. విగ్రహారాధన చేసేవాళ్ళంటే దేవునికి కోపం వచ్చేది. ఎందుకంటే ఇదే కారణం. అవి నాశనం వైపు నడిపిస్తాయి. అవి మనం మంచివి కావు. మన హృదయాలు కాఠిన్యమైపోయి దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేయదు. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోం. అంతకన్నా ఘోరమైన పరిస్థితి మనిషి జీవితంలో ఇంకొకటి ఉండదు. ఏంటంటే దేవుడు మాట్లాడుతుంటే మనకు వినిపించదు, దేవుని సత్యం మనకు అర్థం కాదు, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని వాక్యం ఎవరైనా చెప్పినా వివరించినా మనకు అర్థం కాదు. అర్థమైనట్లే ఉంటుంది కానీ పాటించాం అంటే హృదయం బండబారిపోయింది. వినిపించి సత్యం అర్థం చేయట్లేదు అంటే సెన్సిటివిటీ పోయింది. అదే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనం ఆల్రెడీ చదివాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుతున్నావు, నీవు వారిని కొట్టితివి. అంటే క్రమశిక్షణ చేయిస్తున్నా కానీ వాళ్ళకి ఏమి ఏడుపు రావట్లేదు, అలా చూస్తున్నారు. విగ్రహాలు ఎలాగైతే విగ్రహాన్ని కొట్టామనుకోండి, ఒక రాయిని కొట్టామనుకోండి, ఏమైనా ఏడుస్తాయా?
ఏమీ ఆడవు, దుఃఖమేం కలగట్లేదు. అలాగే చూడండి, వారిని క్షీణింపజేసి ఉన్నావు అంటే ఆహారం లేకుండా అయిపోయింది, బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయినా సరే శిక్షకు లోబడట్లేదు, అంటే లోబడే మనస్సు వాళ్ళ జీవితాల్లో కనిపించట్లేదు. అంటే విగ్రహారాధన అనేది, లేకపోతే ఈ యొక్క హృదయ కాఠిన్యం అయిపోయిన పరిస్థితి, అంటే మన లోపల ఉన్నటువంటి విగ్రహాలు, అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటివన్నీ, దేవునికి అధికారానికి లోబడాల్సిన ప్రాంతాలన్నీ విగ్రహాలే మన జీవితాల్లో. చూడండి, కొన్ని పాపాలు వదులుకోవడానికి ఇష్టపడం, అవన్నీ విగ్రహాలే. మన ప్రైడ్, లేకపోతే మనకున్న గర్వము, లేకపోతే మనకున్నటువంటి జీవపు డంబము, ఇవన్నీ విగ్రహాలే. శరీరానుసారమైన జీవితం, పాపపు ఆలోచనలు, తలంపులు, ఇవన్నీ కూడా విగ్రహాలే. పాపపు అనుభూతులు అంటే ఎక్స్పీరియన్స్, అదంతా అందులో నుంచి ఆలోచనలు వస్తాయి. నాకు చాలా అనుభవం ఉందని ఒక నిర్ణయం తీసుకుంటాం, అది పాపపు నిర్ణయం అయి ఉండొచ్చు. అప్పుడు మనం విగ్రహాలు, అవన్నీ మన జీవితాల్లో విగ్రహాలు అయిపోయి దేవుని వాక్యం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం అర్థం కాదు. అది భయంకరమైన పరిస్థితి మనిషికి. ఆ పరిస్థితి మనకు రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనకు కోరుతున్నాడు. మన జీవితాలను పరిశీలించుకొని మార్చుకోవడానికి ఇష్టపడదాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మాతో వాక్యం ద్వారా మాట్లాడారు, మా జీవితాలు సరిచేసుకోమని హెచ్చరించారు ప్రభువా. నాయన, మరొకసారి మా హృదయ కాఠిన్యం, మా దేవుని చిత్తం మాకు ఎందుకు అర్థం కావట్లేదు, దేవుని ప్రణాళికలు ఎందుకు అర్థం కావట్లేదు, లోకానుసారమైన జీవితమే ఎందుకు జీవిస్తున్నాము అని చెప్పి మేము అర్థం చేసుకోవడానికి అవకాశం దయచేసినందుకు మరొకసారి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా భయంకరమైన పరిస్థితులను ఎరిగి మా ఇళ్ళ మీరు చూస్తున్న కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యం హృదయంలో భద్రపరచమని, విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని, నశించిపోకుండా కాపాడమని ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారైతే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.